మనందరం కూడా క్రిస్మస్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ క్రిస్మస్ సందడి మొదలైపోయింది. ఎక్కడ చూసినా లైట్స్, ఎక్కడ చూసినా ఆనందం. ఈ క్రిస్మస్ అనేది మన జీవితాల్లో చాలా సంతోషకరమైనటువంటి దినం. ఏదో క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు, క్రిస్మస్ అనగానే పిండి వంటలు, క్రిస్మస్ అనగానే ఇంటికి కొత్తగా వేసే రంగులు. ఇది క్రిస్మస్ కాదు. క్రిస్మస్కు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మరి 2000 సంవత్సరాల క్రితం గొర్రెల కాపరులైన వారు వారి యొక్క మందను కాచుకుంటూ ఉండగా ఎక్కడో అరణ్యములో, ఊరికి చివర ఒంటరిగా ఎక్కడో చాలా దూర ప్రాంతంలో వారు మందను మేపుకుంటూ ఉంటారు. ఇప్పుడు రోజుల్లో చూస్తే మందను మేపేవారు, వారి పరిస్థితి మారిపోయింది. బండేసుకొని మందను మేపుకుంటాకి వెళ్తున్నారు. అంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, అవకాశాలు ఉన్నాయి, చక్కగా మేపుకుంటున్నారు. కానీ ఆ రోజులు అలా కాదు. ఎక్కడో దూరంగా అరణ్యములో, ఎక్కడైతే మేత ఉంటుందో దూర ప్రాంతాలకు వెళ్ళి అరణ్యములో మందను మేపుకుంటానికి వెళ్తుండేవాళ్ళు. ఆ రీతిగా వారు మందను మేపుకుంటూ ఉండగా గొప్ప వెలుగు వారి మధ్యకు వచ్చింది. వచ్చి ఏమంటుందో తెలుసా? గొర్రెల కాపరులారా, భయపడకడి. మీ కొరకు లోకమంతటికి కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే మనకి 3 పదాలు కనపడుతున్నాయి. మొదటి పదాన్ని మనం చూసినట్లయితే భయపడవద్దు. రెండో పదాన్ని చూసినట్లయితే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇట్స్ నాట్ నార్మల్, ఇది యాజ్ యూజువల్, ఏదో మనం ఎప్పుడు చూసేది, ఎప్పుడు మనకు తెలిసింది కాదు. సంథింగ్ స్పెషల్, మహా సంతోషకరమైన, లోకమంతటికి కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. దాని కంక్లూషన్ ఏంటంటే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగే ప్రశ్న, భయపడకుడి, భయపడొద్దు. ఎందుకు ఆ మాట అన్నారు? ఎందుకని ఉంటాడు ఆ దేవదూత? వెలుగును చూసి భయపడ్డారు. ఎస్, మనందరికీ తెలిసిన అంశమే అది. ఒక కోణములో అది రైటే. కానీ నేను బైబిల్లో ఒక చిన్న ఈ వెలుగు అనేది అది కొత్తది కాదు. ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ. మనకిప్పుడన్నా కనిపిస్తే ఒక్కసారి వెలుగు అనగానే మనకి క్రొత్తగా అనిపించవచ్చు. కానీ ఈ దేవుని యొక్క ప్రజలుగా, యోధా జనాంగముగా, దేవుణ్ణి ఎరిగినటువంటి జనాంగముగా ఉన్నటువంటి వారికి ఈ వెలుగు యొక్క ప్రత్యక్షత, వెలుగును గురించి వాళ్ళు వినటం, వెలుగును గురించి వాళ్ళు ధ్యానించటం, దాని గురించి వారి యొక్క లేఖనాల్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించబడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అది కొత్తది కాదు. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు అహరోను అతని కుమారులతో చెప్పినటువంటి సందర్భం ఇది. ఏం చెప్తున్నాడంటే, మీరు ఇశ్రాయేలులను ఇలాగు దీవించండి. ఇశ్రాయేలులను ఎలా దీవించాలంట? ఇలాగు దీవించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా ఆ ప్రకాశాన్ని నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఈ దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి ప్రకాశము, ఆ వెలుగు అది ప్రకాశింప చేయటం అనేది వాక్యములో, ధర్మశాస్త్రములో, దేవుని యొక్క వాక్యములో వారు అలవాటైనటువంటి సందర్భం అది.
ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ. నేను అనుకుంటాం సడన్గా ఆ వెలుగు ప్రత్యక్షం అవటాన్ని బట్టి భయపడటం అనేది ఒక కోణంలో చూస్తే, మరి ఒక కోణంలో ఆ వెలుగు యొక్క ప్రకాశత అనేది సంథింగ్ ఒక డిఫరెంట్ మెసేజ్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బైబిల్లో యేసు ప్రభు వారు ఈ లోకంలో తన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ చాలా రహస్యంగా, చాలా సీక్రెట్గా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు వెంటనే ప్రభు ఏమంటున్నాడు? మీలో ఎవరో నన్ను ముట్టుకున్నారు. చాలామంది ముట్టుకుంటున్నారు ఆయన్ని, చాలామంది ఆయన చుట్టూ ఉన్నారు, అనేకమైన వ్యక్తుల గుంపు ఆయన చుట్టూ ఉన్నది. కానీ ఒక స్త్రీ తనను ఎప్పుడైతే ముట్టుకుందో తనలో నుంచి ఒక ప్రభావము బయటకు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభావం అనేది, ఆ వెలుగు అనేది, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము అది ఆ వాక్యమే శరీరధారిగా, ఆ వెలుగే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచు ఉన్నది. ఈ యొక్క పర్పస్ ఏంటంటే, ఆ వెలుగు అనేది అది వెలిగించటానికి. ఏంటి వెలిగించబడటం? ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు ప్రకాశించబడటం జరిగిందో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఎప్పుడైతే మనిషికి కనబడిందో, దేవుని యొక్క దూత యొక్క ప్రత్యక్షత కనబడిందో, దట్ రివీల్స్ వాట్ వీఆర్. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి జక్కయ్య గృహానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు జక్కయ్యతో యేసు ప్రభు ఎంత ప్రసంగం చేశాడండి? ఎన్ని గంటల ప్రసంగం చేశాడు? ఏం ప్రసంగం చేశాడు గుర్తుందా? జక్కయ్యకు యేసు ప్రభు చేసిన ప్రసంగం గుర్తుందా మీకు ఎవరికన్నా? ఏం ప్రసంగం చేశాడు? ఎంత ప్రసంగం చేస్తే ఆయన నిలబడి, అయ్యా నేను నా ఆస్తిలో సగభాగం బేదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో దానికి 4 రెట్లు తిరిగి చెల్లిస్తాను. ఇంత పరివర్తన. జక్కయ్య బతుకంతా కూడా ఆ డబ్బు కోసమే బతికాడు. డబ్బు ఉంటే చాలనుకున్నాడు. డబ్బు కోసం ఏ పరిస్థితికైనా దిగజారిపోయాడు. తన జీవితం అంతా డబ్బే. అంత జీవిత కాలం అంతా తన పడ్డ కష్టమంతా కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? సగమేమో బేదలకు ఇచ్చేస్తానంటున్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. హౌ వండర్! ఏం ప్రసంగం విన్నాడు? ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత తన మీదకు వచ్చిందో, తన గృహంలోనికి వచ్చిందో, తన జీవితంలోనికి వచ్చిందో, తన స్థితి తనకు కనపడుతుంది. తన హృదయ స్థితి తనకు కనపడినప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతలో తన స్థితిని తనకు కనిపించినప్పుడు వెంటనే తను రెస్పాండ్ అవుతున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం గొర్రెల కాపరులైన వారికి దేవుని యొక్క ప్రత్యక్షత వారికి కనపడినప్పుడు, వారు భయపడుతూ ఉన్నప్పుడు, కంగారు పడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడు కంగారు పడతాం? ఇప్పుడే మనం ఏదైనా ఉన్నాం, ఎప్పుడు భయం వేస్తుంది మనకి? నిజం చెప్దాం, ఎప్పుడు భయం వేస్తుంది? ఒక కూతురుగానో, ఒక కొడుకుగానో, ఒక తల్లిదండ్రులు అంటే ఎప్పుడు భయపడతాం మనం? ఏదన్నా తప్పు చేసినప్పుడు, ఆ తప్పు చేసేమన్న విషయం తెలిసినప్పుడు అప్పుడు వస్తుంది కంగారు. తప్పు చేస్తే భయం రాదు. తప్పు తెలిసినప్పుడు, అరే తప్పు చేసేమని దొరికిపోయినప్పుడు కంగారు పడద్ది. ఎంత కంగారు పడద్దంటే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే వారికి కనిపించిందో, ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చారంట. తీసుకొచ్చి, అయ్యా ధర్మశాస్త్రం ఎట్లా చెప్తుంది, మరి రాళ్ళతో కొట్టి చంపమంటుంది, మరి ఏం చేయమంటావు నువ్వు అని చెప్పితే అన్నాడు, సరే ధర్మశాస్త్రం ఏం చెప్పితే
అదే చేయండి అని ఆయన వంగి ఏదో రాస్తూ ఉన్నాడంట. ఏమి రాస్తున్నాడు? ఏదో రాస్తున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ రాయటం పూర్తయి తలెత్తి చూసేటప్పటికి ఎంతమంది మిగిలేరు? ఆయన ప్రభువు, అక్కడ ఉన్న స్త్రీ, వాళ్ళిద్దరే మిగిలేరు. తలెత్తి చూసి ఏంటమ్మా అంటే, ఎవరు నేను శిక్షించలేదంటే, ఎవరు నన్ను శిక్షించలేదు. నోబడీ లెఫ్ట్. అందరూ వెళ్ళిపోయారు. అందరికీ వారి యొక్క స్థితి వారికి కనపడి ఉండొచ్చు. మీలో పాపం లేనివాడు మొదట రాయేయండి అన్నాడు. అంతకుముందేం పెద్ద వీరుల్లాగా శూరుల్లాగా మేము ఉన్నాం, మేము వస్తున్నాం, మీరు ఏదో చెయ్యండి అని ధర్మశాస్త్రాన్ని ఎత్తారు. మరి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు, అనేక విషయాలు మాట్లాడారు. మరి చట్టం ఎటువైపు వెళ్ళిపోయిందో, వీళ్ళ పౌరుషం ఎటువైపు వెళ్ళిపోయిందో అక్కడ ఎవరు మిగిలి ఉండలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ సంఖ్యాకాండంలో నేను ప్రస్తావించినటువంటి 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దానికంటే ముందు భాగంలో మనం చూసినప్పుడు అక్కడ ప్రభు దగ్గరకు ఏమైతే ఆ దహన బలులు అర్పించటానికి కానీ ప్రభువుకి ఇవ్వటానికి కానీ మనం ఇక్కడ చూసినట్లయితే ఏమి ప్రభువుకి అర్పించాలని రాయబడి ఉందో తెలుసా? నైవేద్యంగా ప్రభు దగ్గరికి ప్రభువుకి ఇచ్చేది ఎట్లా ఉండాలంట? పులిసిన పిండి ఇస్తామా? పులియని పిండితో చేసిన దాన్ని దేవునికి ఇస్తామా? పులియని రొట్టెని దేవునికి మనం ఇస్తాం. పులిసిపోయింది మనం ఏమో దేవునికి. పులిసిపోయిన దాంతో చేసిన దాంతో దేవునికి మనం ఇచ్చేవారుగా మనం ఉండాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గొర్రెల కాపరులు దేవుని యొక్క ప్రత్యక్షత వారికి కనపడినప్పుడు వారి యొక్క పులిసిన స్థితి వారి హృదయంలో వారికి కనిపించింది. వారికి భయం వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత వారికి కనపడిందో వారు భయపడ్డవారుగా ఉన్నారు. వారిలో భయము ప్రవేశించింది. అందుకే గొర్రెల కాపరుతో అంటుంది, భయపడవద్దు, ప్రభువు లోకమంతటికి కలుగుపోయే మహాసంతోషకరమైన శుభవర్తమానము, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు మిమ్మలను విమోచిస్తాడు. ఆ రక్షకుడు మిమ్మలను ఆ పాపము నుంచి మీరు ఏ వాటితో మీరు బంధించబడ్డారో, ఏ పరిస్థితుల్లో మీరు నలిగిపోతున్నారో, దేనిని మనం విడిచిపెట్టలేకపోతున్నామో, ఏ బంధకాలతో ఉన్నవారుగా ఉన్నారో అవి మీ నుంచి దూరమైపోతాయి. అక్కడ లేఖనాల్లో మనం చూస్తే సంఖ్యాకాండంలో అక్కడ మనకి దహన బలి గురించి రాయబడి ఉన్నది. ఏ విధంగా దహన బలులు అర్పించాలో, ఏ విధంగా దాని నుంచి మనం విడుదల పొందుకుంటామో, ఎప్పుడైతే మనం విడుదల పొందుకుంటామో ఏ విధంగా మనకి సమాధానము కలుగుతుందో ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మానవాళి యొక్క మనుషులైన వారు, మానవ సంతతి వారు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎన్ని సంవత్సరాలుగా ఆ రోగంతో బాధపడుతుందండి? 12 సంవత్సరాలుగా తన రోగంతో బాధపడుతుంది. ఏ ఎక్స్టెంట్ తను బాధపడుతుందంటే, తనకున్న ఆస్తి మొత్తం అమ్మివేసి దాని నుంచి తను బయటపడటానికి ప్రయత్నం చేస్తుంది. చివరికి 12 సంవత్సరాలు అయిపోయేటప్పటికి తన దగ్గర డబ్బులు మిగిలినాయా? కనీసం ఏమీ మిగలలేదంట. ఏమీ మిగిలింది ఏంటంటే ఆ బక్క చిచ్చిపోయినటువంటి అమ్మాయి, ఆ జబ్బు తప్ప తన దగ్గర ఏమీ మిగలలేదు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, ఆయన రక్షించగల సమర్థుడు, ఆయన స్వస్థపరచగలవాడు అని నమ్మిందో తన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఆ క్షణములోనే ప్రభు నుంచి ఆ యొక్క శక్తి ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. ఆ క్షణములోనే ఆమె యొక్క జీవితము మార్చబడింది. ఆమె యొక్క రక్తధార ఏ 12 సంవత్సరాలు తను పోరాటం చేసిందో, ఏ 12 సంవత్సరాలు తను కష్టపడిందో, ఒక్క క్షణం, ఒక్కసారి తను నమ్మింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, ఆయన ప్రభావము, ఆయన యొక్క వెలుగు ఆమెలోనికి వెళ్ళింది. తన భయము ఆ క్షణంలో పోయింది. పట్టుకుంటానికి భయపడింది. ఏ క్షణంలో పట్టుకుందో ఆ ప్రభావం ఆమెలోనికి వచ్చిందో భయమైపోయి, ప్రభువా నేనే నిన్ను పట్టుకున్నాను. భయం పోయింది, తనలో ఉన్న జబ్బు పోయింది,
తనలో ఉన్న పాపము పోయింది, తనలో ఉన్న శాపము పోయింది. దేవుని కొరకు సాక్షిగా నిలబడింది. తన జీవితం అంతా దేనికోసం ప్రయాసపడిందో, ఏ స్వస్థత కోసం ప్రయాసపడిందో ఆ స్వస్థత పొందుకుంది, ఆ దేవుణ్ణి పొందుకుంది. ఈ లోకంలో వ్యక్తులుగా ఈ లోకంలో మనము అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితులు, ఏదో చేయాలనుకుంటాం, ఏదో మనకున్న పరిస్థితి నుంచి బయటపడాలనుకుంటాం, ఏం చేయాలో మనకు తెలియని పరిస్థితి, దిక్కుతోచనటువంటి పరిస్థితులు. ఆ రోజు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, తనకున్నది ఒక జబ్బు. ఇక్కడ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, తనకు ఒక జబ్బు ఉంది. ఏంటి తనకున్న జబ్బు? డబ్బు. ఎంత డబ్బు ఉందో, ఎంత ఆస్తి ఉందో, ఎన్ని ఉన్నాయో, కానీ తన జీవితంలో ఏదో లోటు. అరే, ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక అధికారి మన దగ్గరకు వచ్చి మన దగ్గర పన్నులు వసూలు చేసి ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఈ జక్కయ్య ఏ పరిస్థితి దిగిపోయాడో తెలుసా? చెట్టు ఎక్కి చెట్టు పైన కూర్చున్నాడు. ఎందుకు చెట్టు ఎక్కాడు తెలుసా? అసలుకే పొట్టోడు, యేసుప్రభుని చూడాలనుకున్నాడు. ఎందుకు చూడాలనుకున్నాడు? ఆయన ఉన్న హీరోనా? ఏమన్నా సూపర్ డూపర్ బాహుబలి లాంటి సినిమాలు ఏమన్నా హిట్ అయిపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా ఆయనకి? దేనికి వెళ్ళాడు? ఏ హీరోనా, రాజకీయ నాయకుడా, దేనికోసం వెళ్ళాడు? ఎందుకు కలిగింది? ఎందుకు చూడాలి ఆయన్ని? ఏముందని చూడాలి? ఎప్పుడైతే ఆయన గురించి ఆయన విన్నాడో, ఆ విన్నప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు హీ ఫీల్, మనం ఎప్పుడైనా సరే మనకి లేని దాని గురించి మనం విన్నప్పుడు, అరే అది మనకు కావాలనుకుంటాం. తన దగ్గర లేనిది ఆయన దగ్గర ఏదో ఉంది. గబగబా వెళ్ళాడు, చూద్దామనుకున్నాడు, ఏం కనిపించట్లా, పొట్టివాడుగా ఉన్నాడు. అందుకే తన పొట్టితనము, తనకున్న పరిస్థితులు యేసు ప్రభును చూడటానికి, అరే నా వల్ల కాదులే, తెలుగులో సామెత ఉంది, నక్కంట ద్రాక్షకాయలు తినాలనుకుందంట. సరేని ఎగిరి 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 కొంచెం ఎగిరింది అందల, ఇంకా కొంచెం ఎగిరింది ఇంకా అందల, కొంచెం ఎగిరింది ఇంకా అందల. అదేమనుకుందంటే, ఇది పుల్లగున్నాయి, మనకు వద్దులే అని వెళ్ళిపోయిందంట. అందుకే సామెత, అందని ద్రాక్ష పుల్లన. పాపం తన ప్రయత్నం అంతా చేసింది, తనకు అందలేదు. ఏముందలేదు, పుల్లగా ఉంది కాయలు, పుల్లడ ద్రాక్షాలు, మనకెందుకులేని వెళ్ళిపోయిందంట. జక్కయ్య వెళ్ళిపోయాడట. అది ఏ ఎక్స్టెంట్కైనా సరే ఆ చెట్టు ఎక్కి యేసునెవరో నేను చూడాలనుకున్నాడు. అంటే జక్కయ్యలో ఎంత డెస్పరేషన్ ఉందండి, ఎంత డెస్పరేషన్ ఉంది. ఏ ఎక్స్టెంట్కైనా సరే వెళ్ళి ఆయన ఎవరో చూడాలి అనుకున్నాడు. ఆ చెట్టు ఎక్కాడు. అన్ని వేల మంది చుట్టూ ఉన్నారు, అంతమంది ఎగబడుతున్నారు, యేసు ప్రభుతో అంతమంది నడుస్తున్నారు. కానీ అందరినీ వదిలేసి యేసు ప్రభు అక్కడ ఆగి పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. అందరూ అనుకున్నారు, ఏంటినా ఎట్టంటోడు ఇంటికి వెళ్ళేది, పాస్టర్ గారు ఎట్టాంటోళ్ళ కోసం ప్రార్థన చేసేది, పాస్టర్ గారు ఎట్టాంటోళ్ళతో, అమ్మగారు ఎట్టాంటోళ్ళతో నన్ను మాట్లాడేది, ఎట్టాంటోళ్ళు ఇంట్లోనే వెళ్ళి కూర్చొనేది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను వెదకి రక్షించటానికి. వాట్ ఎవర్ ద కండిషన్, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, దేవుడు నీ యొక్క బాహ్యమైనటువంటి స్వరూపాన్ని దేవుడు చూడటం లేదు. ఆయన బాహ్య స్వరూపాన్ని చూచే దేవుడు మన దేవుడు కాదు. నువ్వు ఎక్కడ కూర్చొని ఎంతసేపు హల్లెలూయా హల్లెలూయా అని గంటసేపు నువ్వు మోగినా, ఎన్ని చప్పట్లు కొట్టినా, ఎంతసేపు నువ్వు మోకరించి ప్రార్థన చేసినా, దేవుడు నీ యొక్క ప్రార్థనను, నువ్వు చేసేటువంటి మోకాళ్ళ దండలను, లేకపోతే నువ్వు ఏడ్చేటువంటి ఏడుపులను ఇక్కడ
ప్రభువు చూచేవాడు కాదు. ప్రభు ఏం చూస్తున్నాడు? నీ యొక్క అంతరంగాన్ని చూస్తున్నవాడుగా ఉన్నాడు. నీ యొక్క ఇక్కడ మనం చూసినట్లయితే దేవాలయంలో ఒక అతను కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. నేను ఆడికి లాగలేను, నేను ఈడికి లాగలేను, నేను దానికి లాగలేను, నేను ఎట్టలేను అట్టలేను అని ప్రార్థన చేస్తున్నాడంట. ఎవడో? పరిసేయుడు. శంకర పాపం గుండెలు బాదుకొని అయ్యా నేను పాపినని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభు ఎవరు ప్రార్థన అన్నాడండి? ఇక్కడ పొజిషన్లో ఎవరు పెద్దోళ్ళు? సమాజంలో ఎవరు భక్తిపరులుగా కనపడుతున్నారు? అరే సంఘ పెద్దండి చాలా ప్రార్థనాపరుడు. ఏంటి ప్రార్థనాపరుడు? చాలా ప్రార్థనాపరుడు, చాలా కానుకలు ఇస్తాడు. గుడి కడతానికి సగం డబ్బులు ఆయనే ఇచ్చాడు. ఎంత డబ్బులు ఇస్తే అంత గొప్ప భక్తి, అంత గొప్ప స్థానం. మనుషులుగా మనము ఆ బాహ్యమైనటువంటి స్వరూపాన్ని చూస్తున్నవారుగా మనం ఉండవచ్చేమో, మన కంటికి కనిపించేది అదే. ఇప్పుడు మనకి ఏదైనా బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాం, ఎక్స్రే మిషన్లోకి వెళ్ళి ఎక్స్రే తీస్తే నీ అందమంతా కనపడద్దా? దాంట్లో ఏం కనపడద్ది? లోపల ఉన్న ఎముకలు కనపడతాయి. అందంగా ఉంటాయి ఎముకలు కూడా అందంగా ఉంటుందా? కానీ ఆ ఎక్స్రే మిషన్లో చూడాల్సింది ఏంటి? మన బయట కనపడే అందమా? బయట కనపడే సౌందర్యమా? నీకున్న రంగా? హాస్పిటల్కి నీ కాలు ఇరిగితేనో, చెయ్యి ఇరిగితేనో, పక్కటే మిగిలిగితేనో నీకు కావాల్సింది ఏంటి? ఎక్స్రే మిషన్ కావాలి. ఆ ఎక్స్రే మిషన్లో చూస్తే ఆ ఎక్కడ ఇరిగిందో కనపడితే ఆ ఇరిగిన దానికి నువ్వు కట్టేస్తే అప్పుడు నీకు ఉపశమనం. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ నువ్వు భలే అందంగా ఉన్నావు, నీ చీర బాగుందంటే సరిపోద్దా నీకు? నువ్వు ఎంత ఖరీదైన చీర కట్టుకున్నావు అనేది ఇక్కడ నీకు ఆ ఖరీదైన చీర నీకు ఆనందాన్ని ఇస్తుందా? నీ నొప్పి నుంచి నీకు విడుదల వస్తుందా? నో. ప్రభువు మన యొక్క అంతరంగాన్ని చూచేవాడుగా ఉన్నాడు. వాట్ యు ఆర్, నీ హృదయంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వేమి ఆలోచిస్తున్నావు, ఏమి తలంస్తున్నావు, నువ్వు ఏమి చూస్తున్నావు, నీ యొక్క అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ యొక్క హృదయాంతరంగాన్ని దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. నీ యొక్క బాహ్య సౌందర్యాన్ని, బాహ్యమైనటువంటి రూపాన్ని చూచే దేవుడు మన దేవుడు కాదు. అనేక మంది ఆయన మీద పడుతున్నవారుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీలో ఎవరో నన్ను ముట్టుకున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు? అదేంటి ఇంతమంది మీద పడుతున్నాం, ఇంతమంది ముట్టుకుంటున్నాం, ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నారు ఏంటి? లేదు, మీరెవరో నన్ను ముట్టుకున్నారు, నా నుంచి ఒక ప్రభావము బయటికి వెళ్ళింది. దేవుడు మన జీవితంలో, దేవుడు మన హృదయంలో, దేవుడు మన కుటుంబంలో, దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క వెలుగు మనలోనికి రావాలి అంటే ఆ వెలుగు వచ్చినప్పుడే, ఆ వెలుగులో మన స్థితి మనము చూచినప్పుడే, మన యొక్క హృదయ స్థితిని మనము చూచుకున్నప్పుడే, ఆ హృదయ స్థితిని మనము చూచుకొని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో మనలో ఉన్నటువంటి ఆ పులిసినటువంటి హృదయము, పులిసినటువంటి పాపపు స్థితి, ఆ వెలుగు యొక్క ప్రత్యక్షతలో మనం ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో, మనము గ్రహిస్తామో, మనము చూసుకుంటామో, ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో, జక్కయ్య దేవుడు తన గృహానికి వచ్చాడు, గృహం దగ్గర నిలబడ్డాడు, ఒక్క మాట మాట్లాడలేదు. యేసు ప్రభు తన గృహంలోనికి రావటంతో తన స్థితి తనకు కనిపించింది. వెంటనే లేచి, ప్రభువా నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను. ఆ క్షణములోనే తన పాపాన్ని విడిచిపెట్టాడు. డబ్బు ఇవ్వటం కాదు ఇక్కడ, తనకున్న లోటు, తనకున్న బలహీనత డబ్బు. ఆ డబ్బు ఇచ్చేసే, ఏ డబ్బు అయితే కోసమైతే తను బతికాడో, ఏ డబ్బు కోసమైతే తన మనసాక్షిని పాడు చేసుకున్నాడో, ఏ డబ్బు కోసమైతే తనకు ఆత్మీయతను పాడు చేసుకున్నాడో, ఆ డబ్బును ఒక్కసారి విడిచిపెట్టాడు. దేవుడు అతని వైపు చూసి అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతమండి. ప్రియమైన సహోదరులారా, క్రిస్మస్ అంటే మనం ఇంటి పైన పెట్టుకున్న స్టారు కాదు,
లేకపోతే మనకు వేసుకున్న కొత్త బట్టలు కాదు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క వెలుగు మన హృదయంలోనికి వస్తుందో, జక్కయ్య హృదయంలోనికి ఎప్పుడైతే క్రీస్తు ఎప్పుడో పుట్టాడు, అప్పటికే పుట్టేస్తున్నాడు. ఆ నక్షత్రం ఎప్పుడో అది వెలిగించబడింది, నక్షత్రం పుట్టింది, నక్షత్రం వెలుగు చూపిస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి వెంబడించి ఆయనను వచ్చి ఆరాధించిన వారుగా ఉన్నారు. కానీ జక్కయ్య జీవితంలో ఆ వెలుగులు నింపబడలేదు, తన వెలుగులు జక్కయ్య హృదయంలోనికి రావలేదు. ఎప్పుడైతే క్రీస్తు తన హృదయంలోనికి తెచ్చుకున్నాడో తన జీవితము మార్చబడింది. ఇతడును అబ్రహాము కుమారుడే, వాగ్దానములో పాలిభాగస్తుడిగా మార్చబడ్డాడు జక్కయ్య. అక్కడ మనం చూసినట్లయితే ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అన్ని సంవత్సరాలు తను పోరాడింది. అన్ని సంవత్సరాలు క్రీస్తు గురించి తనకు తెలీదా? క్రీస్తు ధర్మశాస్త్రాన్ని తనకు తెలీదా? వాక్యం ఎరిగిన వ్యక్తిగా లేదా? అన్నీ ఎరిగిన వ్యక్తిగానే ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాను, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థనలు కాదు నీ జీవితాన్ని మార్చేది. ఆ యొక్క ఉపవాసాలు కాదు నీ జీవితాన్ని మార్చేది. నువ్వు దేవునికి ఇచ్చే కానుకలు కాదు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చేది. సంఘంలో నీకున్న పొజిషన్ కాదు నీ జీవితాన్ని మార్చేది. ఎప్పుడైతే నీ జీవితంలో, నీ హృదయంలో పులిసినటువంటి ఆ యొక్క పిండిని మనం తీసి, ఎప్పుడైతే క్రీస్తు యొక్క వెలుగు మనలోనికి వచ్చిందో ఆ పులిసిన పిండి, అప్పుడు వరకు జక్కయ్య పాపాత్ముడిగా ఉన్నాడు. తన హృదయంలో పులిసినటువంటి పులిసినటువంటి ఆ మనస్తత్వం కలిగిన వాడుగా ఉన్న స్థితిని కలిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య తన గృహంలోనికి వచ్చాడో ఆ పులిసిన పిండి ఏమైపోయింది? మార్చబడింది. ఆ క్షణంలోనే ఇతడును అబ్రహాము కుమారుడే. ఇక్కడ ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తన జీవితము, తన హృదయము పులిసిపోయిందిగా ఉంది. తన జీవితంలో స్వస్థత లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఆ బాధ నుంచి విడుదల పొందడానికి తన ఆస్తి మొత్తం ఖర్చు పెట్టేసింది. అయినా తనకు సంతోషము రాలా. సమాధానం వచ్చిందా? సమాధానం రాలా. ఎప్పుడైతే క్రీస్తు యొక్క వెలుగు తన జీవితంలోనికి వచ్చిందో, యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆయన యొక్క ఉదయ కాంతి ఎప్పుడైతే మన జీవితంలో ప్రకాశిస్తుందో, మన జీవితంలో ప్రవేశిస్తుందో, మన జీవితంలో సమాధానము కలుగుతుంది. ఏమీ లేదమ్మా. క్రిస్మస్ అంటే, భక్తి అంటే, మన ఉపవాస ప్రార్థనలు అంటే, మనం చేసేటువంటి భక్తి మొత్తం కూడా ఏంటి అంటే ఆయన యొక్క వెలుగు మన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆయన యొక్క ఉదయకాంతి మన జీవితంలో ఎప్పుడైతే ప్రకాశించిందో, ఆయన యొక్క సన్నిధి ఎప్పుడైతే మనలోనికి వచ్చిందో, మనలో ఉన్నటువంటి పాపపు స్థితి, మనలో ఉన్నటువంటి చీకటి, మనలో ఉన్నటువంటి అంధకారము, మనలో ఉన్నటువంటి పులిసినటువంటి స్వభావము బయటికి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క సన్నిధి మనలోనికి వస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశించబడిందో మన జీవితంలో సమాధానము కలుగుతుంది. అన్నీ మారిపోతాయి. నువ్వు అనుకుంటున్నావు భక్తి అంటే ఏదో చేస్తే, ఇంకేదో చేస్తే, ఇంకేదో ఇస్తే భక్తి. ఇవన్నీ భక్తి కాదమ్మా. భక్తి అంటే ఒకే ఒక్క పాయింట్, మనలో ఉన్నటువంటి పాప స్థితి మనం విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడు మనలోనికి వస్తాడో, దేవుని యొక్క స్వరూప్యత మనలోనికి వస్తుందో, దేవుని యొక్క గుణలక్షణాలు మనకు వస్తాయో, ఆ క్షణంలోనే మన జీవితము మారిపోతుంది. క్రీస్తు యొక్క ఏదైతే మనం కోల్పోయామో, ఆదాము అవ్వలైన వారు దేవుడు తన స్వరూప్యతన నరులను చేద్దామని అన్నాడు. ఎవరు స్వరూపితం చేశాడండి ఆదాము అవ్వలైన వారిని? దేవుని యొక్క స్వరూప్యతన. దేవుడు ఎలా ఉంటాడో మనిషి అలాగే ఉన్నాడు. అంటే ఆకారం కాదు, హృదయం. దేవుడికి కళ్ళు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. దేవుడికి ఆకారం లేదు. కానీ దేవునికి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్, ఆ గుణలక్షణాలు, అది స్వరూప్యత. దేవుని యొక్క లోపల కనిపించేది, బాహ్యమైంది కాదు దేవుడు చూసేది. దేవుడు మనలో పెట్టింది ఊదిన జీవాత్మ, అది లోపల ఉంది. ఆ దేవుని యొక్క ఆ ఆత్మ మనలో ఉంది.
ఆ ఆత్మ ఎప్పుడైతే మనం ఆ స్వారూప్యత, ఆ లక్షణాలు, ఆ దేవుని యొక్క మంచితనము, దేవుడు చూపించేటువంటి ప్రేమ, దేవుడు చూపించేటువంటి ఆ కరుణ, దేవుడుకున్నటువంటి స్వచ్ఛమైన మనసు, ఏదైతే దేవుడుకున్న లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మనిషి పోగొట్టుకున్నాడు. తినవద్దన్న పండు తిన్నాడు, ఆ స్వారూప్యతను కోల్పోయాడు. తిరిగి ఆ స్వారూప్యతను, ఆ వెలుగును, ఆ యొక్క స్వారూప్యతను దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. హీఈస్ వెయిటింగ్. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ద గిఫ్ట్ ఈజ్ రెడీ. బహుమానం సిద్ధంగా ఉంది. ఆయనే ఒక బహుమానంగా, ఆయనే ఒక వెలుగుగా, ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయనను నమ్ముతారో, ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నామండి? ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నాం? ఈ రోజుల్లో క్రైస్తవులు ఎట్లా అయిపోయామంటే, అవ్వా కావాలి, బొవ్వా కావాలి. పిల్లలు వచ్చి, అమ్మ 2 ఏళ్ళు 1 ఏళ్ళు పట్టుకో అంటాం. తెలివిగా 2 ఏళ్ళు పట్టుకో. లేదు లేదు 1 ఏళ్ళే పట్టుకో. అదా? లేదండి, లేదు నాకు 2 ఏళ్ళు కావాలి. క్రైస్తవ జీవితం అనేది అవ్వా బొవ్వా కాదు. ఒకటి వదులుకుంటే ఇంకొకటి, అశాశ్వతమైన దాన్ని వదులుకుంటే శాశ్వతమైన దాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అశాశ్వతమైన దాన్ని పట్టుకుని ఎలాడేవనుకో, ఆ అశాశ్వతమైనది ఎప్పుడైనా, అది అశాశ్వతం ఎప్పుడైనా మన నుంచి పోద్ది. ఈ శరీరం మనం ఎంత కావాలనుకున్నా, ఎంతకాలం బతకాలనుకున్నా, నువ్వు ఎంత బంగారం కొనుక్కున్నా, నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా, ఎంత మంచి చీరలు కొనుక్కున్నా, నువ్వు చచ్చిపోయిన తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ మూట కట్టి మనతో పాటు పక్కన సమాధులు పెట్టి పంపిస్తారా? ఇప్పుడు మీరు ఏమైనా చూసారా? కనీసం ఒంటి మీద కనీసం కొంచెం బంగారం అన్న, ఒక చిన్న గ్రామ్ బంగారం అన్న పెట్టి పంపిస్తారా? ఏమీ మనతో రావు. అశాశ్వతమైంది. మనం ఈ లోకంలో ఎంత ప్రయాసపడ్డా, ఎంత సంపాదించుకున్నా, ఎంత పరుగులెత్తినా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఏమి లాభం? ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే తన ప్రాణం ఉన్నంత వరకే తనకు విలువ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క విషయాన్ని గమనించండి. దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. 1 లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఎంతో విలువైంది. విలువైన జీవితం దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఆ రోజు శాశ్వతమైనటువంటి ఆయన యొక్క స్వారూప్యతను మనలో పెట్టాడు. కానీ మనిషి తినవద్దు అన్న పండు తినటం ద్వారా దేవుని యొక్క స్వారూప్యతను మనము కోల్పోయాం. ఎప్పుడైతే ఆ స్వారూప్యతను కోల్పోయామో, ఆ గుణలక్షణాలు మనం కోల్పోయామో, మన జీవితము పులిసిన పిండిగా అయిపోయింది. తినవద్దన్న పండు తినకముందు దేవుడు ఎంత ప్రేమించాడో మనిషి కూడా అంతే ప్రేమించేవాడు. దేవుడు ఎంత స్వచ్ఛంగా ఉండేవాడో, ఎంత పాపరహితంగా ఉండేవాడో మనిషి కూడా అంతే పాపరహితంగా ఉన్నాడు. ఎంత ఎవరన్నా సరే కోపం వచ్చిందా? కోపం అనేది ఉందా? బాధ అనేది ఉందా? అసూయ అనేది ఉందా? శరీరాశ ఉందా? నేత్రాశ ఉందా? జీవబడము ఉందా? ఏమీ లేవు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వారి నుంచి వెళ్ళిపోయిందో దేవుని యొక్క స్వారూప్యతను కోల్పోయారు. తిరిగి మనము కోల్పోయినటువంటి ఆ యొక్క దేవుని యొక్క స్వారూప్యతను తిరిగి ఆయన ఇవ్వటానికి, మనం ఏ వెలుగునైతే మనము కోల్పోయామో ఆ వెలుగును తిరిగి మనకు ఆయన ఇవ్వటానికి వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఓన్లీ 1 థింగ్, మనం చేయవలసింది ఒకే ఒక్కటి, యేసు ఎవరో నేను చూడాలి. యేసే దగ్గరికి వెళ్తే నేను ధనవంతుని అయిపోతాను, ట్రాష్. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ధనవంతుడు అయిపోతారని ఎవ్వరు బైబిల్ ఎప్పుడు మనకి చెప్పలేదు.
లాజరు వెళ్ళాడా పరలోకానికి, ధనవంతుడు పరలోకానికి వెళ్ళాడా? మరి లెక్క ప్రకారం ఎవరు వెళ్ళాలి? యేసుప్రభు దేవుణ్ణి నమ్ముకుంటే ధనవంతులు అవుతాం. మరి ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు దేవుని కలిగింది ధనవంతుడా లాజరా? మన దృష్టిలో, మనం చూసిన దృష్టిలో, అరే వీడు అడుక్కు తింటున్నాడు, రోడ్డు మీద ఇక్కడ పడేటువంటి రొట్టె మొక్కలని తింటున్నాడు, వీడు ఎన్ని పాపాలు చేశాడు, వీడు బతికట ఎట్ట అయిపోయింది. యోబుని చూసి భార్య అంటుందంట, ఏమయ్యా ఎంతకాలం ఎట్ట కష్టపడతావు, ఒక్కసారి ఆయన శపించి చచ్చిపో. స్నేహితులు 3 చేరారు, ఏమో పొరపాటున ఏమో తప్పు చేసేమేమో, ఒప్పుకో. ఇంకేమన్నా చేసేమేమో, ఒప్పుకో. పక్కన చేరి అటు ఒకడు ఇటు ఒకడు ముందు ఒకడు భార్య, 4 వైపులు చేరారు. 3 స్నేహితులు, భార్య, 4 కలిసి చేరి అసలకే ఏది పుండి మీద కారం జల్లినట్టు అసలకే చెల్ల పెంకు తీసుకొని గీక్కుంటుంటే వీళ్ళు దానిపైన కారం జల్లుతున్నారు. టెంప్ట్ అయ్యాడా? కంగారు పడ్డాడా? కేకలేసాడా? ఎవర్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ సిచ్యువేషన్ అవనామేంటి, ఏ పరిస్థితుల్లో అయినా అవనండి, మనం దేవుని వైపు చూసినట్లయితే, దేవుని యొక్క స్వరూపితను మనం పొందుకున్నట్లయితే, దేవుని యొక్క గుణలక్షణాలను మనం పొందుకున్నట్లయితే మన జీవితము మార్చబడుతుంది. క్రీస్తు యొక్క వెలుగు మనలోనికి వచ్చినప్పుడు, క్రీస్తు యొక్క స్వరూపిత మనలోనికి వచ్చినప్పుడు ఆ నిజమైన వెలుగు ఉండేను. మనం ఏం చేస్తామంటే ఏదేదో వ్యక్తులు చెప్పేటువంటి మాటలు, వ్యక్తులు చెప్పేటువంటి ఆ యొక్క బోధలు వినేసి మనం పరుగులెత్తుతూ ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ భౌతికమైన వాటి ఆశీర్వాదాలు అది ఆశీర్వాదాలు కాదు. వాటిని చూచి మనం పరుగులెత్తకూడదు. ఇక్కడ షడ్రకు మెషక అబేద్నెగోలు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం తెలుసా? మా దేవుడు రక్షించగల సమర్థుడు, రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మా ప్రతిమకు మొక్కం. దట్స్ వాట్ ద బైబిల్. దేవుని యొక్క వాక్యం అంటే, దేవుని యొక్క సన్నిధి అంటే రక్షించినా రక్షించకపోయినా, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు ధనవంతురాలైనా అవ్వకపోయినా. చాలామంది కండిషన్స్, ఏసయ్యా నువ్వు గనక నాకు ఈ జబ్బు తగ్గిపోతే నేను నిన్ను నమ్ముకుంటా, లేకపోతే నాకు ఇది జరిగితే, నా పిల్లకి ఈ సంబంధం కుదిరితే నేను నిన్ను నమ్ముకుంటా, లేకపోతే ఇది చేస్తే నేను ఇది నమ్ముకుంటా. దేవుడి దగ్గరికి ఎప్పుడూ కూడా మన కండిషన్స్తో మనం వెళ్ళకూడదు. అన్కండిషనల్గా ఏమైనా అవకపోయినా నా దేవుడు రక్షించగల సమర్థుడు, నా దేవుడు రక్షించగల సమర్థుడు, నన్ను విడిపించగల సమర్థుడు, దేవుడు ఆయన నిజమైనటువంటి దేవుడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, అన్కండిషనల్గా ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే ఆయనని అంగీకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావో, ఆ క్షణములోనే దేవుని యొక్క ఆత్మ నీలోనికి ప్రవేశిస్తుంది. షడ్రకు మెషక అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఎవరు పడేసారో ఆ పడేసిన వాళ్ళు కాలిపోయారు. ఎవరు పడ్డారో వాళ్ళు మాత్రం చప్పట్లు కొట్టుకుంటూ, 3 పడితే 4 కలిసి అగ్నిగుండంలో నడుచుకుంటూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దట్స్ వాట్ అవర్ గాడ్ ఈస్. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. ఏ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, కష్టం వచ్చిందా దేవుని పక్కన పెట్టి కాసేపు ఈ బైబిల్ తీసి పక్కన పెట్టి మన ఒరిజినల్ స్వరూపం బయటకు వస్తుంది. అది కాదు భక్తి. ఆ కష్టాల్లో కూడా, ఇరుకుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ మనం దేవుణ్ణి ఆరాధించాలి.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ మాసంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మనము ఈ యొక్క గత కొద్ది వారాలుగా, గత కొద్ది రోజులుగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం గడుపుతున్న వారుగా ఉన్నాం. ఇట్ ఈస్ ప్రిపేరింగ్, మనము సిద్ధం చేసుకుంటున్న వారుగా ఉన్నాం. మన హృదయాలను సిద్ధం చేసుకుంటున్న వారుగా ఉన్నాం. ఏంటి సిద్ధం చేసుకునేది? ఏంటి? దేనికోసం మనం కూర్చొని ప్రార్థన చేసేది? యేసు ఎవరో నేను చూడాలి. యేసు ఎవరో నేను చూడాలి. దట్ ఆ నిర్ణయం కోసం, ఆ అడుగు కోసం మనం సిద్ధపడుతున్న వారుగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆయనను చూడాలి. ఆయన మన గృహంలోనికి రావాలి. ఆయన ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయే సమయానికి యేసు మన వైపు చూచి, ఇతడును అబ్రహాము కుమారుడే. దట్ ఆ రెస్పాన్స్, ఆ మాట దేవుడు మన విషయంలో చెప్పగలిగే వ్యక్తులుగా మనం ఉన్నామా? మనలో పాపం ఉంటే, మనలో లోకం ఉంటే, మనలో శాపం ఉంటే, మనలో ఈ లోక ఆశలు మనలో ఉంటే దేవుడు మన జీవితాలలో ఉండడు. మన గృహంలోనికి రాడు. మన దగ్గర ఆగి దిగిరా, నేను నీ ఇంట ఉండవలసింది అని చెప్పే పరిస్థితి లేదు. ఈ మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటి? ఈ పులిసినటువంటి పిండిని మనము తీసి ఆ పులియని పిండిగా అది మార్చబడినప్పుడు, ఆయన వెలుగు మనలో జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితము, ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆ పులిసినటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఆ స్త్రీ, అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆ అసహ్యకరమైన పరిస్థితి ఉన్నటువంటి ఆ స్త్రీ, అది అంటుగా ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆ క్షణములోనే ఆమె యొక్క రక్తధార కట్టింది. ఇప్పుడు ఆమె అంటరాని వ్యక్తిగా ఉందా? ఆమె జీవితము ఆ క్షణములోనే మార్చబడింది. క్రీస్తును కనుక నువ్వు ముట్టుకుంటే, క్రీస్తు అనే వస్త్రపు చెంగును ముట్టుకుంటే, క్రీస్తును కనుక నువ్వు ముట్టుకుంటే ఆ ప్రభావం నీలోనికి వస్తుంది. నీ జీవితము మార్చబడుతుంది. నీ మాటలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి. నువ్వు వేసేటువంటి నడక, ఇప్పటి వరకు సాయంత్రం అవగానే నరాలు లాగుతూ ఉంటాయంట. దేనికి లాగేది నరాలు? ఆ బార్ షాప్ దగ్గరికి వెళ్ళే వరకు నరం లాగుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అది కొంచెం వేస్తే తప్ప ఆ నరాలు లాగటం ఆగదు. నువ్వు మనలో కొంతమంది దేనికైతే మనం బానిస అయిపోయి ఉన్నామో, ఆడు తాగుడికి బానిస అయ్యాడు కాబట్టి రోజు ఆ బార్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు. నువ్వు చూడకూడదు దాన్ని చూడటానికి అలవాటు పడిపోయావు. నువ్వు సీక్రెట్గా ఫోన్లో దుప్పట కప్పుకొని నువ్వు దుప్పట్లో పెట్టుకొని నువ్వు ఏం చూస్తున్నావు నాకైతే తెలీదు, కానీ దేవుడు చూస్తున్నవాడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావు, కానీ యేసయ్య నిన్ను చూస్తున్నవాడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి పరుగులెత్తుకుంటా అటు ఇటు అటు తిరిగి ఎక్కడికి వెళ్తున్నావో, ఏ తీసి ఎక్కడ దాస్తున్నావో అది నాకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, అమ్మా నాన్నకు తెలియకపోవచ్చు, కానీ యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఆ స్థితిని, ఆ పరిస్థితుల నుంచి ఎప్పుడైతే క్రీస్తు మనలోనికి వచ్చాడో అన్నీ మారిపోతాయి. ఇప్పుడు దొంగతనంగా దాక్కొని ఫోన్ చూడాల్సిన పని ఏమైనా ఉంటుందా? దుప్పటో కప్పుకొని ఫోన్ చూడాలా? లేకపోతే పక్క గదిలోకి వెళ్ళి, లేకపోతే రోడ్డు మీద అటు ఇటు అటు తిరుక్కుంటా ఎవరు లేని చోట తిరుక్కుంటా మాట్లాడాల్సిన పని ఉంటుందా? అవసరమైతే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతావు. ఏమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు? చూడు నువ్వు మాట్లాడు కాసేపు. ఇవ్వగలుగుతావు వెళ్ళావా? క్రీస్తు నీలోనికి వస్తే ఇక భయము ఉండదు. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? క్రీస్తు నీలో ఉంటే భయము లేదు, క్రీస్తు నీలో లేకపోతేనే భయం. అందుకే అంటున్నాడు, అరే బాబు భయపడొద్దురా, రక్షకుడు పుట్టాడు, ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వస్త్రపు చెంగు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ పట్టుకుంది, స్వస్థత పొందింది. జక్కయ్య యేసుప్రభుని చూడాలనుకున్నాడు, తన జీవితంలోనికి తన జీవితంలోనికి, తన హృదయంలోనికి యేసుప్రభు తను వచ్చాడు. జక్కయ్య జీవితము మార్చబడింది. ఈ రాత్రి కాల సమయంలో ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, దేనికోసం నువ్వు పరుగులెత్తుతున్నావు, ఏ ఆనందం కోసం పరుగులెత్తుతున్నావో నాకైతే తెలియదు. మనందరం కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ చెప్పే నేను పరిశుద్ధిని కాదు, కూర్చొని నువ్వు పాపాత్ముడివి కాదు.
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒక్కడూ లేడంట. నీతిమంతుడు ఒక్కడు లేడు. ఇక్కడ పౌలు బైబిల్లో అన్ని పత్రికలు రాశాడు, అంత భక్తి చేశాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా నీతి ఎట్లా ఉందంట? మురికి గుడ్డలాగా ఉందంట. పౌలు అపొస్తలుడైన పౌలు యొక్క నీతి ఎట్లా ఉందంట? మురికి గుడ్డలాగా ఉందంట. కాబట్టి మనం చేసే భక్తి, మనం చదివే బైబిలు, మనం పాడే పాటలు, మనం ఇచ్చే కానుకలు, మనం చేసే ప్రార్థన, దాన్ని చూసుకొని ఎగిరెగిరిపడి మురిసిపోయి కూర్చోవద్దు. దెర్ ఇస్ సంథింగ్ గ్రేట్. అది సమస్తమైన వాటి నుంచి మనలను విముక్తులుగా చేస్తుందంట. ఎప్పుడైతే ప్రభు నీలోనికి వచ్చాడు, ఏది నువ్వు చూడకూడదు కుక్క అనుకుంటుందంట. రోజు ఉదయాన్నే వచ్చి బూడిదలో పడుకొని, మీకు ఇప్పుడు మరి ఈ కాలనీలో ఎంతమందికి బయట పొయ్యిలు ఉన్నాయో నాకు తెలియదు. ఎవరికైనా ఉన్నాయా పొయ్యిలు? కనీసం నీళ్ళు కాసుకుంటూ కూడా లేవా పొయ్యిలు? మా చిన్నప్పుడు ఆ పొలాలు పెట్టి చక్క ప్రతి ఇంటికి ఎంత డాబా ఉన్నా బయట ఒక పొలాలు పొయ్యి. అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు కొట్టేసేటప్పటికి అంత బూడిద ఉంటుంది. ఉదయాన్నే లేచి చూస్తే ఇంట్లో మా చుట్టుపక్కల కుక్క వచ్చి ఆ బూడిదలో పడుకుంటుంది. బూడిదలో పడుకొని గబగబా లేచి ఒక్కసారి దులుపుకొని అనుకుంటుందంట, చిచ్చి నేను మళ్ళీ ఈ బూడిదలో పడుకోను అని చెప్పి అనుకుని దులుపుకొని వెళ్ళిపోద్దంట. అడితిరిగి మళ్ళీ వచ్చి అదే బూడిదలో పడుకుంటుందంట. ఒక్కోసారి మన భక్తి ఎట్లా ఉంటుందంటే అలా ఉంటుంది. చిచ్చి నేను తాకూడదు, చిచ్చి నేను చూడకూడదు, చిచ్చి నేను వెళ్ళకూడదు దాని చోటకి వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు దాన్ని ముట్టుకోకూడదు, చేయకూడదు దాన్ని చేయకూడదు అని చెప్పి అనుకుంటాం. ఇట్స్ నాట్ పాసిబుల్. అది నీ వల్ల నువ్వు అనుకుంటావు, చిచ్చి నేను ఈ పని చేయొద్దు, కానీ నీ వల్ల కాదు. అనుకుంటాం రైట్. తాగేవాడు ఎప్పుడు కూడా చెప్తాడు, బొట్టమ్మ నీకు ఈ రోజు నుంచి నేను తాగను, నా నమ్ము, మానేస్తా. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగానే చెప్తాడు ఆ మాట. ఎవరన్నా తాగి ఇంతకుముందు తాగిన అనుభవం ఎవరికి ఉందో లేదో నాకు తెలియదు. నాకున్న అవగాహన ఏంటంటే ఇంకెప్పుడు తాగకూడదనే నేను తాగనమ్మా అని చెప్పి ఒట్టేస్తాడు. కానీ ఆ టైం వచ్చిన తర్వాత పాపం చిచ్చి తాగకూడదని తల తిప్పుకొని వెళ్తూ ఉంటాడు ఆ బార్ షాప్ కనపడినా. ఎవడో పిలుస్తాడు, బాబాయ్ ఒకసారి ఎట్రా అని. లేదురా అబ్బాయి నేను తాగను, మానేసా. పర్లేదులే బాబాయ్ నేను ఇప్పిస్తాగా, కొంచెం వద్దురా నేను తాగనరా. లేదులే బాబాయ్ కొంచెం, సరేరా ఇక రేపు నుంచి మానేస్తాలే, తీసిరా. జాగ్రత్త, అపవాది మనలను శోధిస్తూ ఉంటుంది. మనం మానేయాలనుకుంటాం, కానీ అది మనకు సాధ్యము కాదు. ఎందుకంటే మనం పాపములో పుట్టాం, పాపములో పెరిగాం. మన హృదయంలో పాపపు అంకురాలు మన జీవితంలో ఉన్నాయి. మానేద్దాం అనుకుంటాం. వాక్యం తెలుసు, పాస్టర్ గారు చెప్పినప్పుడు చిచ్చి ఇంకెప్పుడు చేయను అనుకుంటాం. నేను చెప్తే మీరు మారరు, నా వాక్యం మిమ్మల్ని మార్చదు, నేను చెప్పే అద్భుతమైన కథలు మిమ్మల్ని మార్చవు. యేసయ్య మన జీవితాన్ని మారుస్తాడు. యేసయ్యను నమ్ముకోండి, ఆయన వెలుగును నమ్ముకోండి, ఆయన శక్తిని నమ్ముకోండి. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నా జీవితం మార్చబడుద్ది. అక్కడ రక్తస్రావ కలిగినటువంటి స్త్రీ నమ్మింది. 12 సంవత్సరాలు నా ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. ఒకే ఒక్క ఛాన్స్, ఇంకా తనకి ఛాన్స్ లేదు. అయితే బతకటం లేదా చచ్చిపోవటం, ఇది ఒక్కటి ఫలిస్తే అయినట్టు, లేదంటే కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు. అక్క హాస్పిటల్కి వెళ్ళిన 100 రూపాయలు ఇవ్వంటే ఏడున్నాయమ్మా, జేబులో ఉన్న బొడ్లో ఉన్నా ఏమో ఇస్తే దీనికి అన్నీ అయిపోయినాయి, ఇల్లు కూడా అమ్మేసుకుంది, ఇస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది. పాపం ఏమైపోయినా సరే ఎక్కడే అమ్మా నేనే అప్పు చేసి ఉన్నాను. మనకు అలవాటే చెప్పమా,
డబ్బులు ఉంచుకొని లేవని చెప్పవా? చెప్తాం. ఎందుకంటే ఇత్తే రావని. ఆమెకున్నది ఒకటే ఒక ఆధారం, యేసయ్య. ఒకటే అనుకుంది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అనుకుంది. నమ్మింది, నమ్మకంతో వెళ్ళింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. నువ్వు ఆయన్ని నమ్మితే, నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని నమ్మితే, ఆయన నా కోసం తన రక్తాన్ని తన ప్రాణాన్ని పెట్టాడని నువ్వు నమ్మితే, నా కోసం ఆయన రక్తాన్ని కార్చాడని నువ్వు నమ్మితే, ఆయన రక్తంలో జయం ఉందని నమ్మితే, క్రీస్తు రక్తంలో విమోచన ఉందని నువ్వు నమ్మితే, నువ్వు చేయవలసింది ఏంటంటే నమ్మటమే. నువ్వేం మూట కట్టి తీసుకొచ్చి ఇవ్వక్కర్రా, నీ ఇల్లు తాకట్టు పెట్టి ఆయనకి ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నమ్మటం. నమ్మి ఆయన ముట్టుకుంటే, నమ్మి ఆయన దగ్గరికి వెళ్తే, నమ్మి ఆయన గనక నువ్వు ఆయన ఆశ్రయిస్తే, దట్స్ ఎనఫ్. నువ్వేమీ కష్టపడక్కర్లేదు, నీవేమీ పరుగులెత్తక్కర్లేదు. మనసులో యేసయ్యను చూడాలి. జక్కయ్య అనుకున్నాడు, యేసయ్యను చూచాడు, ఆయన హృదయంలోకి వచ్చాడు. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన ముట్టుకుంటే చాలు అనుకుంది, ముట్టుకుంది, ఆయనలో శక్తి ఆమెలోనికి వెళ్ళిపోయింది. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో నువ్వు అనుకుంటే, నీ జీవితంలో నువ్వు కనుక కావాలని కోరుకుంటే, ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎటువంటి ఇరుకులో నువ్వు ఉన్నా, నిన్ను దేవుడు గొప్ప ధనవంతుడు చేస్తాడని నేను చెప్పట్లేదు, కానీ ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, భార్య భర్తలంట, అందమైన కుటుంబం. చక్కగా మాంసం కూర వండుకొని చక్కగా తిందామనుకుని వండుకునేవాళ్ళంట. వండుకొని తినే టయానికి భార్య భర్తలు ఇద్దరు తల ఒక మాట అనుకునేవాళ్ళు, ఇద్దరు కొట్టుకునేవాళ్ళు, ఇద్దరు తిట్టుకునేవాళ్ళు. ఆ మాంసం కూర అక్కడే ఉండేది, అన్నం అక్కడే ఉండేది. వీళ్ళు వెళ్ళి వీళ్ళు ఒక మంచం మీద, వాళ్ళు ఒక మంచం మీద, అటు తిరిగి ఒకడు, ఇటు తిరిగి ఒకడు. తినటానికి తిండి లేదా? ఉంది. కడుపు నిండిందా? ఒకవేళ మనకు మాంసం కూర లేకపోవచ్చు, బిర్యానీలు లేకపోవచ్చు, యేసయ్య ఉంటే కమ్మగా వేడివేడి అన్నంలో కొంచెం ఒక ఆవకాయ ముక్క వేసుకొని చక్కగా కలుపుకొని తింటే బిర్యానీ సరిపోద్దా? కమ్మగా ఉంటుంది. నేను నిజం చెప్తున్నా, మేమేదో ఉన్నతమైన పరిస్థితుల నుంచి ఈ లోకంలోనికి రాలా. నాకు తెలిసి నా చిన్నప్పుడు నీళ్లు వేసుకొని కలుపుకొని తిన్న రోజులు నాకు తెలుసు. మా నాన్నగారు, మా తాతగారు, మా మామగారు ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వైజాగ్లో. దేవుణ్ణి చూడాలి, నిజమైన భక్తి ఏంటో తెలుసుకోవాలనుకొని వాళ్ళు ఉద్యోగాలు వదులుకొని సొంతూరుకు వచ్చేసారు. దేవుడు నూజివీడు వెళ్ళమంటే నూజివీడు వెళ్ళారు. వాళ్ళ పరిస్థితి అని తెలుసా? ఆమె చీరే ఆయన పంచే ఆమె చీర. ఉద్యోగులు వదులుకున్నారు, దేవునికి లోబడ్డారు. మా నాన్నగారు వాళ్ళు సేవకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చారంట, 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత రాగానే మా తాతగారిని చూసి మా నాన్నగారు 3 ఏళ్ళు చూపించారంట. ఎన్ని ఏళ్ళు అంటే ఏంటి? ఇప్పటికి 3 రోజులైంది అన్నం తిని అని. ఇప్పటికి 3 రోజులైంది అన్నం తిని అని. మా మామగారు ఇక్కడే నెహ్రూపేటలో ఒక గొడ్ల చావిడిలో వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక ఇంట్లో. ఆమె ఇంట్లో ఆమె పొలానికి వెళ్ళిపోతా, అమ్మ కొంచెం పొయ్యి మీద అన్నం పెట్టాను, గంజి ఉంచు అని చెప్తే, వంచిన గంజే అలాగే ఆ రోజు ఆహారం. ఆ గంజి వంచేటప్పుడు ఒక అన్నం మెతుకు కూడా గంజిలో రాకుండా అన్నం ఉంచేవాళ్ళంట. అంటే అంత మనసాక్షిని, అంటే
తిండి లేని టైంలో కూడా వాళ్ళ మనసాక్షిని కాపాడుకునేవాళ్ళు. నిజంగా తిండి లేని టైంలో నేనైతే ఏం చేస్తానంటే, పడితే కొంచెం ఒక చిన్న గడ్డ పడితే అమ్మయ్య కనీసం 4 మెతుకులు తగిలితే భలే ఉండి అనుకుంటాం. ఆ పరిస్థితులు అనుకోమా? ఒక అన్నం మెతుకు కూడా పడకుండా మనసాక్షిని కాపాడుకొని గంజి ఉంచేవారంట. అటువంటి భక్తి, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి గొప్ప జయాన్ని ఇస్తాడు. ఈ పరిస్థితులు, ఈ ఆస్తులు, ఈ యొక్క అంతస్తులు, ఈ లోకంలో మనకు కనపడే అన్నీ కూడా శాశ్వతమైనయే. శాశ్వతమైనది ఏంటంటే మన జీవితం, మన హృదయం. ఈ హృదయం పులిసిపోకూడదు. ఈ లోకంతో కలిసి ఒక పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులి చేస్తుందంట. మన జీవితంలో కొంచెం పులిసిన పిండి ఉన్నా, కొంచెం లోకమున్నా, కొంచెం లోకాశలున్నా మన జీవితం మొత్తం కూడా పులిసిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు ఒక్కటేగా, ఈ ఒక్క బలహీనతే కదా, ఒక చిన్న పాపమే కదా, ఈ చిన్న ఇదే కదా అనుకుంటాం. దేవుని యొక్క సన్నిధిలో పులిసిన పిండి ఉండకూడదు. అది ముద్దంతా పులిసే విధంగా చేస్తుందంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. దేవుని వైపు చూద్దాం. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి నువ్వు కావాలి. దేవునికి నీ కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ హృదయంలో జన్మించడానికి వచ్చాడు. ఏ రోజైతే జక్కయ్య ఇంటిలోకి వచ్చాడో యేసుప్రభుకి ఎంత ఆనందం అండి. ఇతను కూడా అబ్రహాం కుమారుడే. దట్ ఈజ్ ద రియల్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. నువ్వు ఎంత ఉంది, ఎంత వండుకున్నావు, ఎన్ని బట్టలు వేసుకున్నావు అనేది కాదు, యేసయ్య నీలో ఉన్నాడా. దేవుని యొక్క క్రిస్మస్ వెలుగులు అనేవి ఆ స్టార్లో ఉండకూడదు, మన హృదయంలో ఉండాలి. నిజంగా ఆ వెలుగు నాకు కావాలి, ఆయన యొక్క స్పర్శ నాకు కావాలి, ఆయన ఎవరో నేను చూడాలి అని నిజంగా నువ్వు అనుకుంటే, నువ్వు ఉన్న స్థలంలోనే లేచి నిలబడి ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని వెలిగించాలని ఆశపడుతున్నాడు. భయపడొద్దు ఎవరేమనుకుంటారు, భయపడొద్దు ఎవరేం మాట్లాడతారో, భయపడొద్దు నేను ఎవరైనా తక్కువగా చూస్తారేమో. ఆ రోజు వాళ్ళు భయపడ్డారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, డోంట్ ఫియర్ నాట్, భయపడొద్దు. దేవుడు నీ కోసం మహా సంతోషకమైన శుభవర్తమానం. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు. నీ భర్తను మార్చబోతున్నాడు. నీ బిడ్డలను మార్చబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నిన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా, అనేక మందికి ఒక మాదిరిగా, అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా దేవుడు నిన్ను నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక్క క్షణము నువ్వు నోరు తెరిచి, నీ హృదయాన్ని తెరిచి, నీ చేతులు దేవుని వైపు చాచి, యేసయ్యా నువ్వెవరో నేను చూడాలి, నీవెవరో నేను చూడాలి నాయనా, నీ వెలుగు నాకు కావాలి, నీ యొక్క ప్రత్యక్షత నాకు కావాలి, నీ యొక్క సన్నిధి నాకు కావాలి అని దేవుని వైపు మనం చూచినట్లయితే, దేవుని వైపు నువ్వు యొక్క కన్నులెత్తి నువ్వు చూచినట్లయితే, దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఆశపడుతున్న వాడుగా ఉన్నాడు. దేవుడు నీ పరిస్థితులు మార్చడానికి ఆశపడుతున్న వాడుగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమి మిక్కిలి కనికరించిన తండ్రి యేసయ్య, ఈ యొక్క దేవ మందను, ఈ యొక్క సంఘాన్ని మీరుగా జ్ఞాపకం చేసుకోనండి నాయన. మేము ఈ భౌతికమైన వాటిపై మేము దృష్టి పెట్టేవారము కాకుండా, వీటి కోసం శరీరేచ్ఛల కోసం, నేత్రాశ కోసం, జీవపడమం కోసం మేము పరుగులెత్తే వారము కాకుండా, మిమ్ములను మేము కలిగినటువంటి వారుగా, మా హృదయంలో మిమ్మల్ని ఆహ్వానించేవారుగా, మీ యొక్క వెలుగు చేత మేము వెలిగించబడేటువంటి వారుగా మా జీవితాలు మీరుగా మార్చండి నాయన. మీరుగా బిడ్డలను, ఈ యొక్క సంఘాన్ని
ఈ యొక్క సేవకుని, ఈ కుటుంబాన్ని మీరుగా జ్ఞాపకం చేసుకొని, మీరుగా ఆశీర్వదించి, మీరుగా నిలబెట్టుకొని, మీ కొరకు యోగ్యమైనటువంటి పాత్రలుగా, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మీరుగా నిలబెట్టుకొనమని, మీరుగా బలపరచమని, మీరుగా ఈ యొక్క కాలనీని మీరుగా జ్ఞాపకం చేసుకోనమని, ఈ కాలనీలో మీ యొక్క వెలుగులు, మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క సన్నిధి దేవా బిడ్డలకు దయచేయమని, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా, అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచేటువంటి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.